బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఆటవిక పాలన కొనసాగుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ నాయకులు, మాజీ మంత్రుల ఇళ్లపై తెలుగుదేశం గుండాలు దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించి ప్రతిపక్ష పార్టీలను బెదిరించడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందని ఆరోపిస్తూ వైసీపీ నాయకుల ఇండ్లపై జరిగిన దాడుల ఫోటోలతో వైసీపీ ఓ పోస్ట్ కూడా చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, ఓవర్ టు యు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, కొద్దిమంది బయటకు వచ్చి ఎమర్జెన్సీ విధించాలి, రాష్ట్రపతి పాలన కూడా విధించాల్సినంత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందనే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, ఆ పరిణామాల నేపథ్యంలో వాటిని చెప్పుకోవడానికి, వాటి గురించి మాట్లాడడానికి కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త బెడిసి కొట్టాయా అన్న అనుమానం చాలామందిలో కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది రెండు అంశాలు. మొదటిది, వైసీపీ నాయకులపైన దాడులు జరుగుతున్నాయి, అది వాస్తవం. కానీ ఆ దాడులు జరుగుతున్న వాటికి కారణాలుగా వీళ్ళు చెబుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న మొన్న మనం చూస్తే ఏదైతే అంబటి రాంబాబు కానివ్వండి, లేకపోతే జోగి రమేష్ మీద, వాళ్ళ ఇంటి మీద దాడులు చేసి వాటి ఇంటిని తగలబెట్టే పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిస్థితులు ఉండడం అన్న దాన్ని చూసే నేపథ్యంలో అసలు అలాంటిది ఎందుకు జరిగింది అని అంటే జస్టిఫై చేసుకోవడానికి అనుకూలం ఉన్న కొన్ని పాయింట్స్ని వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదేంటి అంటే, మొన్న అంబటి రాంబాబు నోరు జారి చంద్రబాబు నాయుడిని నిజంగానే చెప్పలేని భాషతో దుర్భాషలు ఆడారు. దుర్భాషలు కాదు, కేవలం ఒక్క పదం వాడారు. ఆ పదం వాడొచ్చా అంటే డెఫినెట్లీ వాడకూడదు, వాడకూడని పరిస్థితే. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత దాన్ని విరమించుకుంటానని చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, దాన్ని విశ్లేషించే క్రమంలో జోగి రమేష్ మళ్ళీ మాట్లాడిన మాటలు ఇవి అభ్యంతరకరం. ఇక్కడ వరకు ఓకే, యాక్సెప్టెడ్. కానీ అభ్యంతరకరం అని మీరు చెప్తున్న నేపథ్యంలో గత 1.5 year అంటే దాదాపుగా సంవత్సరంన్నర కాలం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అందులో ముఖ్యంగా కొద్దిమంది నేతలు వాళ్లపైన జరిగిన దాడులు ఏవైతున్నాయో వాటిని మీరు ఎలా సమర్థించుకుంటారు అన్నదే ఇప్పుడు వైసీపీ అడుగుతున్న ప్రశ్న. వాళ్ళంటే జోగి రమేషో లేకపోతే అంబటి రాంబాబు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, వాటి మీద మీకు అభ్యంతరం ఉంది. ఆ అభ్యంతరాన్ని కాస్త అగ్రెసివ్గా మీరు ప్రజెంట్ చేశారని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎవరైతే దాడుకు పాల్పడ్డారో వాళ్ళు ఎవరిని ప్రేరేపించలేదు, కేవలం వాళ్లే స్వతహాగా వాళ్ళ అధినేత మీద ఉన్న ప్రేమతో వచ్చి అలాంటి దాడులు చేశారు, ఇళ్ళని తగలబెట్టారని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో 2-3 పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. మొదటిది, 2024లో టీడీపీ అధికారంలోకి రావడానికి, అంటే వైసీపీ ఓడిపోయి పూర్తి స్థాయిలో 164 స్థానాలు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వానికి వచ్చాయో, కూటమి పార్టీలకు వచ్చాయో అని చెప్పిన నేపథ్యం నుంచి కూడా అప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాము గుంటూరు జిల్లాలో జరిగిన దాడులు, ఆ నేపథ్యంలో ఊర్లలోంచి తరిమేసిన వ్యక్తులు, ఆ సందర్భంలో జరిగిన పరిణామాలన్నింటినీ మనం చూసుకుంటూ వస్తే ఆ తర్వాత కొడాల నాన్నింటి మీద దాడి జరిగింది, పేర్ని నాన్నింటి మీద జరిగింది దాడి, విడుదల రాజన్ ఇంటి మీద దాడి జరిగింది, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది. ఈ దాడులన్నీ జరగడానికి వాళ్ళు అలాంటి బూతులు మాట్లాడలేదే. ఓకే, 2024 కన్నా ముందు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నోరు జారి మాట్లాడారు, లేకపోతే అలాంటి పదజాలాన్ని వాడారు అనుకుంటే దానికి సంబంధించిన అంశాలని ఇప్పుడు మీరు తెరపైకి తీసుకొస్తున్నారు అనే ప్రయత్నం చేసే అవకాశాన్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. వాటి నిజంగానే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఓవైపు రెడ్ బుక్ పాలన, దీంట్లో ఇన్ని పేజీలు ఉన్నాయి, ఆ పేజీలో ఒక్కొక్క పేజీని మేము తిప్పుతున్నాము, దాని కారణంగానే అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసిన పాపాలకు మేము పరిష్కారం చూపించే, పశ్చాత్తాపం చేయించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది సస్పెండ్ చేశారు, కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నింటినీ మీరు జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో చాలామంది నాయకులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి, ఆయన మాట్లాడిన మాటలు తప్పు కాబట్టి ఆయన మీద మేము ఇలాంటి చర్యలు తీసుకున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేశారు, కొంతమంది ఆ వయసులో ఉన్న అతన్ని ఎందుకు అన్నారు. ఎవరో ఒక వ్యక్తి మాట్లాడితే జర్నలిస్ట్ని తీసుకెళ్లి జైల్లో వేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. వాటన్నిటికీ మీరు చెప్పుకున్న మాటలు ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో చెప్పి, గత ప్రభుత్వ హయాంకి మీ ప్రభుత్వ హయాంకి తేడా కనిపించాలి కదా. అలా కాకుండా మళ్ళీ మీరు వాళ్ళలాగానే వ్యవహరిస్తే ఎలా అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది, దాన్ని ఎలా నడిపించారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, నిజంగానే ఇది చంద్రబాబు నాయుడు పాలన అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. పూర్తి స్థాయిలో ఇలాంటి గొడవలకి వీటికి దూరంగా ఉంటారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇన్ని గొడవలు జరుగుతున్నా, ఇన్ని గోళాలు జరుగుతున్నా ఎందుకు వాళ్ళ కార్యకర్తలను, నాయకులను ఆపే ప్రయత్నం చేయట్లేదు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవి సరిపోనట్టు మరి కొంతమంది ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ ఇది మొత్తం చేయిస్తున్నారు, లోకేష్ ఇలాంటి ఆలోచన విధానము, రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆయనే అన్నది కూడా ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తారు. సార్, ఇవన్నీ ఒక సైడ్ అయితే, నిన్న పోలీసులు వ్యవహరించిన తీరు, నిన్న అంబటి రాంబాబుకు సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా ఆయనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు మాట్లాడుకొచ్చిన మాటలు ఏంటి, ఆయన్ని అరెస్టు చేయకపోతే, ఆయన రిమాండ్ ఇవ్వకపోతే ఆయన మీద మరొకసారి దాడి జరిగే అవకాశం ఉంది,
లా అండ్ ఆర్డర్ తాడి తప్పే అవకాశం ఉంది. పోలీసులు చెప్పాల్సిన మాటలేనా ఇవి? ఒక వ్యక్తిని కాపాడలేము, ఒక వ్యక్తి బయట ఉంటే ఈ లా అండ్ ఆర్డర్ వ్యవస్థని మేము హ్యాండిల్ చేయలేమనే విధంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏమున్నాయి? ఆయన మీద వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. గతంలో కూడా ఆయన మీద ఇట్లాంటివే పోలీసుల మీద మాట్లాడిన మాటలు ఉన్నాయి కాబట్టి వాటిని కేసుల్ని బేస్ చేసుకొని ఇన్ని రిమాండ్కి ఇవ్వండి అని అడగడం వేరు. కానీ ఆయన రిమాండ్కి ఇవ్వకపోతే ఆయన మీద దాడులు జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి ఆయన మీద దాడి చేస్తే ఎవరు దాడి చేయాలి? టీడీపీ వాళ్ళో లేకపోతే కూటమి నేతలో దాడి చేయాలి కదా. అలాంటి దాడి చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళని ఆపాల్సిన బాధ్యతనో లేదంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? పోలీసులకు ఉంది. మేము చేయలేము, చేతులు ఎత్తేస్తే దాన్ని మేము పాలన అని చెప్పుకుంటే కరెక్టా? ఈ నేపథ్యంలో మనం ఒక పాయింట్ చూడాలి. ఏంటంటే వాళ్ళు ఒక ట్వీట్ రిలీజ్ చేసి ఆ ట్వీట్ని ఇప్పుడు వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. అందులో భాగంగా వైసీపీ నేతలు వేసిన ట్వీట్ని ఒకసారి మనం చూస్తే, లేదా వాళ్ళకి సంబంధించిన దాంట్లో చేస్తే, ఏదైతే ఆ దాడుల పర్వం అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. వలంనేని వంశీ మీద జరిగిన దాడి, పేర్ని నాని మీద జరిగిన దాడి, ఏదైతే ఉప్పాల హారిక అలాగే రాము మీద జరిగిన దాడి, ఇక జోగి రమేష్ మీద మనం చూసాము. అది కాకుండా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన జరిగిన దాడి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన జరిగిన దాడి, హిందూపురంలో వేణుగోపాల్ రెడ్డి అనే నాయకుడి మీద జరిగిన దాడి, కార్మూర్ నాగేశ్వరరావు పైన జరిగిన దాడి, మిథున్ రెడ్డి మీద జరిగిన దాడి, ఇక బొల్లా బ్రహ్మనాయుడు పైన, విడుదల రజనీ పైన, భూమన కరుణాకర్ రెడ్డి పైన, ఇవి కాదన్నట్టుగా చిన్న చిన్న నేతలు ఎంతమంది మీద వాళ్ళు దాడులు చేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిలో కేతిరెడ్డి పైన అయితే దాడి మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆయన ఊరికి వెళ్ళడానికి కూడా 4-5 సార్లు కోర్టుకు వెళ్ళి ఆయన క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక మార్గాని భరత్ పైన ఉన్న దాడి గురించి కూడా వాళ్ళు ఒక ట్వీట్ రిలీజ్ చేశారు. ఇక కొడాలి నాని పైన అధికారంలోకి వచ్చేసిన వెంటనే ఆయన పైన కోడిగుడ్లతో దాడి చేసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిన నేపథ్యం చూసి ఇవన్నీ దాడులు చూపిస్తూ మీరు అంబటి రాంబాబు తప్పు మాట్లాడారు కాబట్టి ఆయన మీద దాడి చేశామని జస్టిఫై చేసుకుంటే వీళ్ళందరి మీద ఎందుకు దాడులు చేశారో దానికి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కదా. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మనకి వాటి రియాక్షన్స్ ఇస్తున్నాము అంటే అది యాక్సెప్టబుల్లా? ఇవన్నీ ఆపలేకపోతున్నామని చెప్పేసి పోలీసులు చేతులు ఎత్తారు, మనది కరెక్టేనా? వీళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ విధించకపోతే మేము లా అండ్ ఆర్డర్ని కాపాడలేకపోతున్నామని చెప్పడం ఎంతమాత్రం సమంజసము? ఈ ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ అడుగుతుంది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కీలకంగా 3-4 వ్యక్తుల మీద ఉంటుంది. ఒకటి డీజీపీ మీద, రాష్ట్ర డీజీపీ మీద. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ మీద సెంట్రల్ మినిస్ట్రీకి, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి ఆల్రెడీ ఇప్పటికే కంప్లైంట్లు పంపించారు. చివరికి మొన్న అంబటి రాంబాబు ఇంటి దగ్గర దాడి జరుగుతుంటే ఒక మాజీ హోమ్ మినిస్టర్ వెళ్ళి ఎస్పీ ఇంటి ముందుకు వెళ్తే కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో రాష్ట్రం ఉందని చెప్తున్నారు. ఇక హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? రప్పానికి మాట్లాడితే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు నిజంగా డైరెక్ట్గా వెళ్ళి రప్పాని ఇంటి మీద రాళ్లు వేస్తున్నారు, పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు మీరు ఆపలేకపోయారు? వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్నది. ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద ఇంటి మీదకి వెళ్ళి దాడి జరుగుతుంది, ఆయన మీద పెట్రోల్ బాంబులు వేసే అవకాశం ఉంది అన్నప్పుడు దాన్ని ఆపాల్సిన బాధ్యతలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో గతంలో ఒక అరాచక పాలన సాగింది, దాని నుంచి మేము ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన పాలన ఇస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారు? భావి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడుగా ఉండాల్సిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వీటి మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఇక చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకి, రౌడీ రాజకీయాలకి, ఇలాంటి అసంబద్ధ కార్యక్రమాలకి మేము దూరంగా ఉంటాము, వీళ్ళన్నింటినీ నివారించడము, నిరోధించడమే నా కర్తవ్యం అని చెప్పిన వ్యక్తి ఇలాంటి ఘటనలు జరుగుతుంటే, మీ పార్టీకి సంబంధించిన నాయకులు బహిరంగంగా బయటకు వస్తుంటే, గల్లా మాధవేమో డైరెక్ట్గా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరుగుతున్న పక్కనే ఉంటే, ఆయన హస్బెండ్ బయటకు వచ్చి ఇవాళ కానీ అంబటి రాంబాబు నా చేతి దొరుకుంటే ఆయన అంత్యక్రియలు అయిపోయి 24 గంటలు గడిచేవి అని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే, మీ పార్టీకి సంబంధించిన గ్రంథాలయ చైర్మన్ దగ్గర నుంచి కీలకమైన నాయకులందరూ ఆ ప్రాంతంలో నిలబడుకొని మరి దాడులు చేపిస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? టీడీపీ ఏం జరుగుతుంది? అంబటి రాంబాబు తప్పు మాట్లాడారు, ఆయన మీద దాడికి వెళ్ళారు. కానీ మిగిలినవన్నీ లిస్టు ఉంది కదా, ఆ లిస్టులో అంతా ఏం చేస్తున్నారు మీరు? ఒకప్పుడు రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఆ ఘటనలు జరిగి వాటి వల్ల జరిగిన రెస్పాన్స్, వాడి వల్ల వచ్చిన రెస్పాన్స్ ఇవాళ వైసీపీ అధికారానికి దూరం అవ్వడం. మరి టీడీపీ ఏం చేస్తుంది? అంతకన్నా ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళారు. గతంలో వీళ్ళు టీడీపీ పార్టీ మీద దాడికి చేయడము, లేదా పటాభి రాము లాంటి పటాభి మీద వెళ్ళి దాడి చేయడం అన్నవి మనకు తెలిసినవి. కానీ తగలబెట్టడాలు అవన్నీ ఎప్పుడు జరగలేదు కదా. కార్ల మీద దాడులు జరిగాయి, ఒకప్పుడు బుద్ధా వెంకన్న వాళ్ళ మీద దాడులు జరిగాయి. కానీ ఇప్పుడు వాటిని మించి మీరు తగలబెట్టేదాకా వెళ్ళారు అంటే మరొకసారి వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? రప్ప అని చెప్పేసి ఒక 4 పోస్టర్ల మీద మేకలను వాటిని బలిచ్చి మీరు రక్తతర్పణం చేశారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంతకుముందు మీరు చేసిన వాటిని ఎందుకు గుర్తు తెచ్చుకోలేకపోతున్న ప్రశ్న వైసీపీ పెడుతుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్లో ఉండాలి, ఎవరి కంట్రోల్లో ఉంది, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా
హోమ్ మినిస్టర్కి ఉంటుంది, వీళ్ళందరికీ ఉంటుంది. ఇవి కాకుండా వైసీపీ ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమాలని, వైసీపీ మీద జరుగుతున్న ఈ దాడుల్ని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. 2.0 రాబోతోంది, గతంతో లాగా ఉండదు, ఈసారి డైరెక్ట్గా రప్ప రాజకీయాలే ఉండబోతున్నాయి అని చెప్పి వాటిని ఇంకా రెచ్చగొట్టడం కాదా? ఈ నేపథ్యంలో వైసీపీ ఒక బ్రహ్మాండమైన వాదాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏంటి, ఈవీఎంలకు సంబంధించిన ట్యాంపరింగ్ అంశం మాట్లాడేటప్పుడు ఒక రోజు ముందు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి ఒక రోజు ముందు వీళ్ళు ఈ లడ్డూలను జంతు కొవ్వుతో తయారు చేశారన్న పాయింట్ తీసుకొచ్చి దాన్ని పక్కన పెట్టారు. ఫామ్ 20లో సంతకాలు అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి బయటకు వచ్చేటప్పుడు ఈ విషయం పెట్టారు. 3 రోజుల క్రితము ఏదైతే స్కిల్ స్కామ్కి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి దాంట్లో 54 కోట్ల రూపాయలకు సంబంధించిన అటాచ్మెంట్స్ ఏ ఉన్నాయో వాటిని చెబుతూ ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలైతే అప్పట్లోనే స్కిల్ స్కామ్ అన్నది లేదు, దాంట్లో చంద్రబాబు నాయుడు వ్యవహారం లేదని చెప్పి సిఐడితో ఒక క్లీన్ చిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అంశం మరొకసారి తెరపైకి వస్తుందేమో అన్న అంశము. లేదా కల్తీ లడ్డు అన్నారు, కానీ ఆ కల్తీలో జంతు కొవ్వు లేదు, కేవలం పామాయిల్ లేదా వెజిటేబుల్ ఆయిల్ ఉందని బయటపడిన తర్వాత దాని నుంచి డైవర్ట్ చేసేంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్నది వైసీపీ చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏదైనా తప్పు జరిగింది అంటే ఆ తప్పుని ప్రజలు మాట్లాడుకోకుండా ఇలాంటి ఒక అగ్రెసివ్ యాక్ట్ తీసుకొచ్చేసి దాని ద్వారా ప్రజల దృష్టి దాని మీద మరల్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఎవరి ట్రాప్లో ఎవరు పడుతున్నారు? వైసీపీ ట్రాప్లో టీడీపీ పడుతుందా, టీడీపీ ట్రాప్లో వైసీపీ పడుతుందా? ఏదేమైనా దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా? ప్రజలు ఇంకా మరింత భయభ్రాంతులకు గురికి అవకాశం లేదా? జంగిల్ రాజ్ అని చెప్పి వైసీపీ ఇప్పటికీ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. బీహార్ ఆంధ్రప్రదేశ్గా మారబోతోంది అని చెప్పి. బీహార్ ఇప్పుడు ఇంకా మంచి డెవలప్మెంట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్నేమో బీహార్తో పోల్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అక్కడ అలాంటి పరిస్థితి ఇప్పటికీ ఉన్నాయా? దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితిని మళ్ళీ ఇప్పుడు మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామా? ఫ్యాక్షనిజము, రౌడీజం అన్న దాదాపుగా రాష్ట్రం నుంచి మాయమైపోయింది. గతంలో అలాంటి అగ్రెసివ్ పీపుల్ అందరూ ఇప్పుడు లేరు కాబట్టి ఎంతో కొంతది సెటరేట్ అవుతుందనే నేపథ్యంలో మరొకసారి దాన్ని రీస్టార్ట్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఒక వ్యక్తి తప్పు మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకోవడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. అటువైపు వెళ్లకుండా వాళ్ళ మీద దాడులు చేసి ఒక కొత్త తరహా ఆలోచన విధానానికి, రాజకీయాలకి తెరదీయడం అన్నది తప్పు. దానివల్ల జరిగే నష్టము రాష్ట్ర ప్రజలు కూడా చూసుకోవాల్సి వస్తుంది. అభివృద్ధి వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఎవరు వస్తారు? టీడీపీ ఆలోచించాలి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు కాబట్టి. జనసేన దీన్ని సమర్థించకూడదు, ఎందుకంటే కూటమిలో వాళ్ళు కూడా భాగస్వామ్యులు కాబట్టి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలి, ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది వాళ్లే కాబట్టి. అలా కాకుండా దీన్ని ఇలానే కొనసాగిస్తే మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు బాలేవు అని చెప్పి జరిగే ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ట్రాప్ వేస్తుంది వైసీపీ అయినా, ఆ ట్రాప్లో పడితే జరిగే నష్టం మాత్రం కూటమికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి. సో దీని గురించి ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీని వైపుగా ఆలోచించి ఇటు నుంచి కనీసం ఫ్యూచర్లోనే ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రంలో ఉన్న మంచి పరిస్థితులు, ఆ పరిస్థితుల వల్ల జరిగే అభివృద్ధి కోసం వచ్చే కంపెనీలు, వాడికి ఇచ్చే రాయితీలు, వీటి మీద మాత్రం చర్చ జరగాలి. ఆ కారణంగా రాష్ట్రము ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్స్లో ఉండాలి మాత్రం మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.